హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నాకు యూట్యూబ్ నుంచి ఒక వార్నింగ్ మెసేజ్ అయితే వచ్చింది. అంటే వీడియో నుంచి నేను ఒక వీడియో అయితే ఎడిట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి వార్నింగ్ మెసేజ్ వచ్చింది. తర్వాత వీడియో కూడా రిమూవ్ అయితే చేశారు యూట్యూబ్ నుంచి. ఎందుకు అంటే కనుక ఈ వీడియో మీ దగ్గర షేర్ చేసుకుంటున్నానంటే కనుక మీరేంటో ఒకవేళ ఏంటన్నా అలాంటి వీడియోస్ ఏదైనా చేసి అప్లోడ్ చేస్తుంటే కనుక కొంచెం గైడ్లైన్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల నేను చెప్తున్నాను, మీరు ఒకవేళ ఏదైనా ఎడిట్ చేసి అప్లోడ్ ఏదైనా చేస్తుంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ వీడియో ఏంటి అంటే కనుక ఇక్కడ మొన్న సంక్రాంతి పండుగ రోజు ఈ కోడి పందాల గురించి వీడియో అయితే కనుక నేను షూట్ చేసి ఆ వీడియోని అయితే కనుక యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేశాను. అంటే ప్రైవేట్గా పెట్టి అప్లోడ్ అయితే చేశాను ముందుగా అయితే కనుక. అంటే ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఏదైనా వస్తాయేమో అని చెప్పేసి చూసుకొని తర్వాత అప్లోడ్ చేద్దామని చెప్పేసి ప్రైవేట్లో అయితే పెట్టి అప్లోడ్ అయితే చేశాను ఆ వీడియోని. అప్లోడ్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ 1 అవర్ నాకైతే ఏది రెస్ట్రిక్షన్స్ అయితే రాలేదు. సరే ఓకే అని చెప్పేసి ఈ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే కనుక ఆ కోడి పందాల వీడియోని యూట్యూబ్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి వీడియో రిమూవ్ చేసేసారు యూట్యూబ్ నుంచి. తర్వాత ఆ వీడియోని బ్లాక్ కూడా చేశారు, ఎవరు చూడకూడదని చెప్పేసి. తర్వాత మెయిల్ అయితే వచ్చింది, దిస్ యువర్ ఫస్ట్ వార్నింగ్ అని చెప్పేసి. అంతే, అలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నందువల్ల ఇది ఫస్ట్ వార్నింగ్, మీకు మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదని చెప్పేసి వార్న్ అయితే చేసింది. అంటే అప్పుడు అయింది అనమాట. అంటే మనం సొంత వీడియోస్ మనం షూట్ చేసి అప్లోడ్ చేసినా కూడాను అందులో కూడాను కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి యూట్యూబ్లో అని చెప్పేసి. ఎందుకంటే మనం అప్లోడ్ చేయడం ఈజీ. అంటే ఆ వీడియోలో ఏంటంటే కనుక కోడి పందెం అంటే అనిమల్స్ది మనం ప్రొటెక్ట్ చేయాలి. అనిమల్స్ గురించి ఇలా ఫైట్స్ ఇవన్నీ మనం అప్లోడ్ చేసినప్పుడు ప్రొటెక్ట్ అనేది లేదు, ఏదో ఒక దాంట్లో ఒక కొంచెం నెగిటివ్ ఉంది ఆ వీడియోలో అని చెప్పేసి వీడియో అయితే కనుక డిలీట్ అయితే చేశారు, బ్లాక్ అయితే చేశారు. అంటే ఏంటంటే మనము చూసుకొని మనం సొంత వీడియోస్ మనం చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడాను కొంచెం సిచ్యుయేషన్ చూసుకొని ఆ వీడియో ఏకి సంబంధిస్తుంది, ఏదైనా నెగిటివ్ ఏదైనా ఉందా, లేదా ఏదైనా పబ్లిక్ ఏదైనా యూజ్ అవుతుందా అని చూసుకొని మనమైతే వీడియోస్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఓన్ వీడియోస్ చేసినా కూడాను ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడి వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ వార్నింగ్ అయితే ఇలా అయితే వచ్చింది. తర్వాత యూట్యూబ్ వాళ్ళు ఆ వీడియోని కూడా రిమూవ్ చేశారు. తర్వాత ఆ వీడియోని బ్లాక్ కూడా చేశారు, ఎవరు చూడకూడదు అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇమీడియట్ నేనైతే కానీ ఆ వీడియోని డిలీట్ కూడా చేసేసాను నేను. అందువల్ల మీరు ఏదైనా అలాంటి వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తే చూసుకోండి, కొంచెం కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. నాకు కూడా అప్పుడు అర్థమవుతుంది, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో చేసుకొని వీడియో అప్లోడ్ చేస్తే బెస్ట్ అని నాకైతే అనిపించింది. అందువల్ల నాకు ఫస్ట్ యూట్యూబ్ సైడ్ నుంచి ఒక వార్నింగ్ అయితే వచ్చింది, ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదని చెప్పేసి. సరే ఓకే, యాక్సెప్టెడ్. మళ్ళీ ఇలాంటి వీడియోస్ చేయకూడదని నేను అనుకున్నాను. అంటే అనిమల్ ప్రొటెక్టెడ్గా ఉండే వీడియోస్ అయితే చేయొచ్చు. ఇలాంటి కొంచెం హార్మ్ఫుల్గా కొంచెం వైలెంట్గా ఉంటుంది కంటెంట్ అని చెప్పేసి ఆ వీడియో అయితే కానీ రిమూవ్ అయితే చేశారు. సరే ఓకే, యాక్సెప్టెడ్. మళ్ళీ అలాంటి వీడియోస్ చేయకూడదని అయితే నేను నిర్ణయం తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.